మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 30వ తేదీన మనకు మొదలవడం జరుగుతుంది. అంటే అఫీషియల్గా మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 2026 20వ తేదీన అంటే జనవరి 20వ తేదీన వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు TSLPRB అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఒకసారి చూసినట్లయితే మనము నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇతర డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇందులో ముఖ్యంగా అప్లికేషన్ ఫీ. సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఒకసారి మనము ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టులకు ఫీ చూసినట్లయితే అభ్యర్థులు ST SC మరియు తెలంగాణకు చెందినటువంటి లోకల్ అభ్యర్థులు అనమాట. వీళ్ళు కూడా ST SCలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 400 రూపాయలు, అదేవిధంగా ఇతర కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరికీ కూడా 800 రూపాయలు అనేది దరఖాస్తు ఫీజు అనేది ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకు కూడా తెలంగాణకు చెందినటువంటి ST SCలకు 400 రూపాయలు, ఇతర కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా 800 రూపాయలు అనేది దరఖాస్తు ఫీజు ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకు వీటికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇక్కడ మనకు శిక్షణ కాలంలో నెలకు 27,080 రూపాయల నుంచి 81,000 వరకు మనకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తం 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో 2 పోస్టులకు అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి 2 ఎగ్జామ్స్కి కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు మనకు ఇక్కడ 2 ఎగ్జామ్లకు కూడా 60 మార్కులకు గాను అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనకు ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అడగడం జరుగుతుంది. అంటే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం అడగడం అన్నమాట. సో ఓన్లీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు మాత్రమే మనకు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది అడగడం జరుగుతుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు వచ్చేసరికి మనకు ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు అడగడం జరుగుతుంది, కానీ మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు మాత్రం అడగరు. అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన వచ్చేసరికి 2 ఎగ్జామ్లకు కూడా ఉంటుంది. రెండింటిలో కూడా మనకు 40 మార్కులకు గాను అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 2 ఎగ్జామ్లకు కూడా మనకు 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు 2 సబ్జెక్టులలో కూడా 2 ఎగ్జామ్స్లో కూడా 30 మార్కులు అనేది అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 200 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.